నా పేరు రాజు. ఆజాద్ ఆటో డ్రైవర్ యూనియన్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ ముఖ్యమంత్రి గారు ఫ్రీ బస్ చేసేసి అందరికీ ప్రాబ్లం చేసిండ్రు. ఎందుకంటే ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మహబూబ్ నగర్ నుంచి మహిళలు బస్సు ఎక్కేసి వచ్చి పత్తరగట్టిలో దిగుతున్నారు, షాపింగ్ చేస్తున్నారు, మ్యాచింగ్ గాజులు, మ్యాచింగ్ అవి మ్యాచింగ్ ఇవి కొనుక్కుంటున్నారు, వెళ్ళిపోతారు. పొద్దున వస్తారు, సాయంత్రం వెళ్ళిపోతారు. రన్నింగ్ అదే అయిపోయింది. ఇంకా వాటితో తోడు ఆటో ఫ్రీ చేస్తే మహిళలు ఇంట్లో ఉండరు, మొత్తం బయట తిరుగుతారు. దానివల్ల ఆయనకు సంతోషం అనిపిస్తుందేమో రేవంత్ రెడ్డికి, కానీ మాకు ఆటో వాళ్ళకు జీవనోపాధి మీద దెబ్బ పడుతుంది. అది చేయడం కరెక్ట్ కాదు. మహిళలకు ఫ్రీ చేస్తే మహిళల ఓట్లు పడతాయని ఆయన అనుకుంటుండు. 70% జనాలు పేదవాళ్ళే ఉన్నారు, పేదవాళ్ళ మహిళలే ఉన్నారు. భర్తను బాధ పెట్టి నువ్వు మహిళకి ఇస్తా అంటే ఏ మహిళ కూడా భర్త మాటనే ఉంటుంది. ఓటు భర్త మాట అయినా ఓటు వేస్తుంది. ఆయన గెలుస్తా అనుకుంటున్నాడు, గెలవలేడు. మేము 24 తారీఖు నాడు స్ట్రైక్ చేస్తున్నాము, కంటిన్యూ స్ట్రైక్. ఆయన ఏమంటున్నాడు అంటే ఫ్రీ బస్ వల్ల ఆడవాళ్ళకు డబ్బులు మిగులుతున్నాయి, దేనికో ఖర్చుకు వస్తున్నాయి కదా అంటున్నాడు. ఈ ఫ్రీ బస్ వల్ల ఆడవాళ్ళకి డబ్బులు మిగులుతున్నాయి, ఖర్చుకు వస్తున్నాయి అంటే మీరు ఫ్రీ బస్ ఎందుకు ఇస్తారు అండి? అవే డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేయండి. వాళ్ళు అవసరమైతే బస్సులో పోతారు, లేకుంటే ఇంట్లో రేషన్కో కూరగాయలకో వాడుకుంటారు. మీకు ఫ్రీ బస్ ఎవరు పెట్టమన్నారు? ఇంట్లో తిండి లేదంటే తాగనిక మందు బాటలు ఇచ్చినట్టు వాళ్ళకు అది ఇవ్వడం కరెక్ట్ కాదు. ఫ్రీ బస్సు అలా అకౌంట్లో డబ్బులు వేయండి. 2500 వేస్తాను 6 గ్యారెంటీలలో భాగము. ఇంతవరకు 2500 మహిళకి వేయలేదు. వాళ్ళకి తిండి లేదు, బస్సులలో తిరగమంటే ఎట్లా తిరుగుతారు? మీరు మహిళలకు కానీ రాష్ట్రానికి కానీ ఏదైనా మేలు చేయాలనుకుంటే మేలు చేయండి. కానీ ఈ విధంగా డబ్బులన్నీ వృధా చేసి ఈ డబ్బులు ఏవైతే మీరు ఆర్టీసీకి ఇస్తారో అవే డబ్బులు మహిళలకు ఇవ్వండి. మీరు అందరు సంతోషంగా ఉంటారు. మా ఆటో కార్మికులకు 12,000 ఇస్తాను. 12,000 అంటే సంవత్సరానికి 1000 రూపాయలు. అవి ఎటు సరిపోవు. కనీసం ఆ 12,000 కూడా ఇవ్వట్లేదు. మాకు 12,000 ఇవ్వట్లేదు. డిస్ట్రిక్ట్ నుంచి ఆటోలు వచ్చి నడిపిస్తారు. ఇక్కడ దానికి యాక్షన్ లేదు. ఇంకా వైట్ ప్లేట్ బ్యాక్ ట్యాక్సీలు నడుస్తున్నాయి. వైట్ ప్లేట్ బ్యాక్ ట్యాక్సీ అంటే వాడు మంచోడో చెడ్డోడో ఎవడో తెలియదు. నిన్న ఒక మహిళను పట్టుకొని వస్తావా ర్యాబిటో అని అంటుండు. ఒకవేళ ఆ మహిళ అతను వెంబడి వెళ్ళిపోతే ఆ మహిళకు అన్యాయం జరిగితే ఎవరు బాధ్యత? అట్లా చాలా మంది మహిళలు, మా కూతుర్లు, అక్కలు, చెల్లెళ్ళు నమ్మేసి వెళ్ళిపోతున్నారు ర్యాబిటో మీద. వాడు ఏం చేస్తుండో, ఎక్కడ తీసుకెళ్తున్నాడు అన్నది ఏం తెలియట్లేదు. ఎవరి కూతురు ఎవరెంబడి పోతుంది, ఎవరి భార్య ఎవరెంబడి పోతుంది తెలియట్లేదు. బైక్ ట్యాక్సీకి అన్నది ఒక ఎల్లో ప్లేట్ ఇచ్చేసి అతనికి ఒక ఆటో డ్రైవర్లకు ఎట్లా యూనిఫామ్ ఇచ్చారు, అతనికి ఒక యూనిఫామ్ ఒక గుర్తింపు ఇస్తే అది ఎవరికైనా తెలుస్తుంది పలానా బండి మీద వెళ్తుందని. నువ్వు వైట్ ప్లేట్ ఇచ్చేస్తే ఎక్కడ వెళ్తున్నారు ఎవరికి తెలుస్తుంది అండి? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కార్మికులు, మేమంతా పేదవాళ్ళము, కార్మికుల గురించి మీరు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. మీరు అట్లా నిర్ణయాలు తీసుకుంటే నెక్స్ట్ మీరు రారు. మీరు ఇట్లా ధర్నాలు కొట్లాడుతున్నారు కదా, నిరసనలు కూడా చేస్తున్నారు కదా, వీళ్ళని రెచ్చగొడుతున్నారు రాజకీయ పార్టీలు అని కొందరు మాట్లాడుతున్నారు. మేము రాజకీయ పార్టీలు పని చేసుకునేటోనికి ఏ రాజకీయ పార్టీ సంబంధం ఉండదండి. పనే ఉంటుంది మాకు. పని చేసుకుంటే కడుపు నిండుతో, లేకుంటే లేదు. మేము రాజకీయ పార్టీలకు ఓము. మేము మా పేదవాళ్ళది ఏముంటుంది, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్లు వేస్తాము, గమ్మున కూర్చుంటాం. మాకు రాజకీయ పార్టీలు తిరిగితే వాళ్ళు మాకేమని ఇస్తారా? మాకేమి ఇయ్యారు. మేము పని చేసుకునేటోళ్ళం, ఆటో నడిపించుకొని జీవనోపాధి ఎలా తీసుకునేటోళ్ళం. రాజకీయ పార్టీలు రెచ్చగొట్టట్లేదు. మా కడుపు మంట రెచ్చగొడుతుంది. మా కడుపు మంటకి మేము వస్తున్నాము, రోడ్డు మీదకి వస్తున్నాము, ఆందోళన చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు ఇంత కూడా పట్టించుకుంటలేడు. ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి కూడా లేఖ ఇచ్చాం, కానీ పొన్నం ప్రభాకర్ చేతిలో అధికారమే లేదు. ఏ మంత్రి దగ్గర పవర్ లేదు. పవర్ అంతా ముఖ్యమంత్రి చేతిలో ఉన్నది. ఆయన చెప్పినట్టే ఆడాలి. పేరుకే మంత్రులు, ముఖ్యమంత్రిదే పవర్ ఉంది. ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడుతున్నాడు. అది సరైన పద్ధతి కాదు. ఆయన మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి. రాష్ట్రాన్ని బస్టు పట్టిస్తున్నాడు. అది పద్ధతి కరెక్ట్ కాదు. మార్చుకుంటే మంచిది, లేకుంటే నెక్స్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా 30 ఏళ్ళ దాకా అధికారంలోకి రాదు. 30 ఏళ్ళ దాకా రాదు. ఎందుకంటే మనుషులు చాలా బాధపడుతున్నారు సార్. 2034 వరకు ఆయన సీఎం ఉంటాడంట కదా, అంటే మళ్ళీ గెలుస్తాడంట. ఇట్లా చేస్తే ఏడే గెలుస్తారండి? ప్రజలే మన పిచ్చోలా? మాకు అర్థం కాదా ఆయన ఏం చేస్తున్నాడు, ఏ ప్లాన్తో చేస్తున్నాడు అని? ఆయన ఖాళీ మహిళల ఓట్లు వస్తే చాలు, ఈ మొగలు ఎక్కడన్నా పోనీ అనుకుంటాడు. మహిళలు ఒంటరిగా ఉంటారా? ప్రతి మహిళకు భర్త ఉంటాడు, అన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, తండ్రి ఉంటాడు, కొడుకు ఉంటాడు. వీళ్ళందరూ మొగలు గారా? నువ్వు ఖాళీ మహిళలే అంటే మహిళలు సపరేట్గా పుట్టిర్రా? మహిళలు మొగలు అందరు కలిస్తేనే ఫ్యామిలీ అవుతుంది. నీకు తెలియదా? నువ్వు మహిళ అంటున్నావు. నువ్వెందుకు ముఖ్యమంత్రి ఉన్నావు? మీ భార్యను ముఖ్యమంత్రిని చేయి. మరి మంత్రులు ఉండకరి, మగ మంత్రులు ఉండకరి, మొత్తం ఆడవాళ్ళ మంత్రులు, ముఖ్యమంత్రులు, అధికారులను చేయండి.
మీరు నుంచి మొదలు పెట్టండి మార్పు. మాకేమో మగవాళ్ళైతే కూడర దాగి వాడుకుంటారు, ఆడవాళ్ళు సంసారం నడిపిస్తారు. ఎట్లా నడిపిస్తారండి? ప్రతి ఒక్కరికి భార్య పిల్లలు బాగుండాలని కోరిక ఉంటుంది. మనం రోడ్డు మీద వచ్చి ఎందుకు కష్టపడతాము? ఫ్యామిలీ కోసమే కదా. ఆయన చేసేది తప్పుడు విధానం, అది కరెక్ట్ కాదు. అంటే అప్పుడు బహిరంగ సభలో కూడా మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇప్పుడు అమ్మగారు ఏదైనా ఊరుకోవాలన్నా గుడికి పోవాలంటే భర్తను అడుక్కోవాలి పైసలు, నేను ఊరికోతా ఆడుకోతాను, ఇప్పుడు అవసరం లేదు, ఎప్పుడైనా పోసి ఎప్పుడైనా రావచ్చు అని చెప్తున్నాడు కదా. కరెక్టే. ఊరికి పోవాలన్నా గుడికి పోవాలన్నా ఎప్పుడు పోతారండి? వాళ్ళు కనీసం 3 పూటలు అన్నం తిన్నాకనే పోతారు. నువ్వు ఉపాసం ఉండి గుడికి ఊరికి అంటే ఎవరు పోరు. పేదవాడికి కావాల్సిన బతుకుదెరువు ఆదరణ. అది బతుకుదెరువు లేకుండా, వాడు తిండి లేకుండా, వాడి ఇంట్లో ఏం లేకుండా మహిళలు ఊరికి ఎట్లా పోతారండి? మహిళకు భర్త ఉండడా, పిల్లలు ఉండరా, అత్తమామ ఉండరా, తల్లిదండ్రులు ఉండరా? మళ్ళీ వాళ్ళందరూ బతుకొద్దా? మహిళ ఒక్కతే తయారా వెళ్ళిపోతుందా ఊరికి గుడికి? అది ఏం పద్ధతి? ఎందుకు పోతారండి? అంత మంచిగా ఉంటేనే గుడికి పోతారు. నువ్వు ఇంట్లో అన్ని ఎండబెట్టుకొని మహిళలు బాధపడుతున్నారు. ఎవరో కొంతమంది మహిళలు మాత్రమే దాన్ని వినియోగించుకుంటూ దుర్వినియోగం చేస్తున్నారు దాన్ని. సాధారణ మహిళలు ఎవరైతే పొలంలో పని చేసేటోళ్ళు పొద్దున్న లేస్తే పని చేస్తారు. వాళ్ళకి బస్సులలో తిరగడానికి టైం ఎక్కడి నుంచి ఉంటుంది? ఇళ్లలో బస్సులలో పని చేసే మహిళలు ఉంటారు. వాళ్ళు బస్సులలో తిరగడానికి టైం ఎట్లుంటుంది? కూలి పని చేసే మహిళలు ఉన్నారు అడ్డ మీద. వాళ్ళు బస్సులలో తిరిగే టైం ఎక్కడ ఉంటుంది? ఎవరైతే ఏ పని పాట లేకుండా ఉంటారో వాళ్ళే తిరగడానికి, వాళ్ళ సౌకర్యం కోసమే ముఖ్యమంత్రి గారు ఫ్రీ బస్సు, ఫ్రీ ఆటో అన్నది ఇప్పుడు కొత్త విధానం తెచ్చాడు. ఫ్రీ ఆటో అంట. ఫ్రీ ఆటో ఎందుకండి? ఆటోలు లేవా? ప్రజలు అడిగిర్రా మీకు ఆటోలు లేవు అనేసి? మీరు ఫ్రీ ఆటో పెట్టే అవసరం ఏముంది మీకు? అవును, ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టారు. ఫ్రీ బస్సు కూడా ఎవరు అడగలేదు. ఫ్రీ బస్సు పెడితే పేదవాళ్ళకు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకో లేదంటే స్టూడెంట్స్కో పెట్టాలి. మీరు నార్మల్గా ఎవరన్నా ఎక్కండి, ఎక్కడన్నా పోండి, ఎక్కడన్నా రాండి అంటే అది ఎవరు డబ్బు ఇస్తున్నావు? నువ్వు నీ ఇంట్లోకి వెళ్ళి పెడుతున్నావా? మా ప్రజల డబ్బే తీసుకుపోయి ఆర్టీసీలా కడుతున్నావు నువ్వు. అది పద్ధతి కాదు కదా. ఏ ప్రజలు అడిగిరని డబ్బు రాష్ట్ర ఖజానా అంతా నువ్వు ఇష్టం వచ్చినట్టు వాడుకునే అధికారం నీకు లేదు. నువ్వు 5 ఏళ్ళు ఉన్నావు. 5 ఏళ్ళు ఉన్నందుకు మా డబ్బు పేదవాడికి ఉపయోగపడేటట్టు చేయండి. మీకు అవసరమైతే 2500 అన్నావు, 2500 ఇయ్యి. మళ్ళీ మహిళకు 3 ఏళ్ళు అయిపోతుంది, ఇంకెప్పుడు ఇస్తావు? మళ్ళీ ఓట్లేసి గెలిపియాలా నీకు 2500 కోసము? 6 గ్యారెంటీలు అన్నావు, ఒక గ్యారెంటీ పూర్తి చేయలేదు. 3 ఏళ్ళే అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ ఇల్లు అన్నావు. ఎవరికి ఇచ్చినావు ఇందిరమ్మ ఇల్లు? కేసీఆర్ కట్టిన ఇల్లే పంచుతున్నావు, అవి కూడా చక్కగా పంచుతలేవు. నువ్వు ఒక ఇల్లు కట్టలేదు ఇంతవరకు ఇందిరమ్మ ఇల్లు అనేసి. ఇల్లు ఉన్నోళ్ళకే ఇల్లు కట్టిస్తున్నావు. ఆల్రెడీ ఇల్లు ఉన్నోళ్ళకే ఇల్లు 5 లక్షలు ఇస్తున్నాడు ఈయన. ఎవరు? పొంగులేటి శ్రీనివాసరావు గారు ఇల్లు ఉన్నోళ్ళకే ఇస్తున్నాడు, ధనం ఉన్నోళ్ళకే ఇస్తున్నాడు. పొంగులేటి శ్రీనివాసరావు గారికి మంత్రి జరిగి ఒక మహిళ వచ్చి, సార్ మాకు ఇల్లు లేదు, 10 ఏళ్ళ నుంచి దరఖాస్తు పెట్టుకున్నామంటే, అది కాదమ్మా, అది నాకు తెలియదు, అప్పుడు ఏం పెట్టుకున్నావో, ఇప్పుడు నువ్వు దరఖాస్తు పెట్టుకో, 10,000 కట్టు, నీకు ఇల్లు వస్తుంది అని అంటున్నాడు. 10,000 కడితే ఖచ్చితంగా ఇల్లు వస్తుంది అంటున్నాడు. ఆ ఇచ్చే 7,000 ఇళ్ళకు 35,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇంకా దరఖాస్తులు పెట్టుకో అని అంటున్నాడు. మేము పోటీ పడి మేము కొట్టుకొని రావాలి. ఎవరికి ఇస్తావు అంటే నువ్వు 7,000 ఇళ్ళల్లో 35,000 మంది వచ్చినాక ఎవరికి ఇస్తావు ఇల్లు? ఒక్క పథకం కరెక్ట్ లేదు. పబ్లిక్ సిటీ ప్రజల్ని మోసం చేయడానికే చేస్తున్నారు ఈ మంత్రులు, ముఖ్యమంత్రులు. ఈ ప్రభుత్వం నిలబడది. ఈ విధంగా చేస్తే ఈ ప్రభుత్వం నిలబడది.